నేను మీకు కథని చెప్పాలనుకోవడం లేదు. రోజు మనకు ఎదురయ్యే ఒక నిజాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇండియా అన్ని రంగాల్లో ఆధిక్యం కోసం పోటీ పడే దేశం. హైదరాబాద్ ఎంతోమంది ప్రయోజకులు ప్రముఖులు కొలువుదీరిన భాగ్యనగరం. ఇక్కడ అన్ని వృత్తుల్లాగానే మరో వృత్తి కూడా అభివృద్ధి పథంలో దూసుకెళ్తుంది. అదే యాచక వృత్తి. ఒక్క మన రాజధానిలోనే ప్రతి సంవత్సరం 4 కోట్ల ఆదాయాన్ని ఎటువంటి ఖర్చు లేకుండా సంపాదిస్తున్న వారు 11,000 మంది. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే సంపదని సోమరితనాన్ని పెంచి పోషించేది మనమే. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. God be with you till we meet again. Life is come. ఇది చేతులు మారి రాతలు మార్చే కాగితమై తను జేబుల నుంచి జేబులలోకి దూకేసి ఎగిరే రూపాయి రూపాయి ఇది రూపాయి రూపాయి రూపి 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 రూపాయి రూపి 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 రూపాయి రూపి 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 రూపాయి రూపి 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 రూపాయి. మందు బాబులం మేము మందు బాబులం, మందు కొడితే మాకు మేమే మగారాజులం. స్వామి, శబరిమల వెళ్తున్నాను, కొద్దిగా ఆర్థిక సహాయం చేయండి స్వామి. స్వామి, శబరిమల వెళ్తున్నాను, కొద్దిగా ఆర్థిక సహాయం చేయండి స్వామి. ఏంటి స్వామి, డబ్బులు కావాలా? నిజంగా శబరిమల వెళ్తున్నారా? నేను తీసుకెళ్తాను, వస్తారా? లేదు స్వామి, డబ్బులు ఇస్తే సరిపోతుంది. దేవుడి పేరు చెప్పి మీరు ఇలా అడుక్కోకండి, వెళ్ళండి. Excuse me sir, came from Kadapa. Actually someone stole my wallet. If you please help me 100 rupees. Once I reach there, I will return it to you. I will buy a ticket to go to Kadapa. I am a graduate sir. I am not a beggar. Give me 100 rupees please. Please sir. Thank you sir. I will return it to you. Please give me your address. No need. Thank you sir. Thank you very much. Excuse me sir, I am from Kadapa. Someone stole my wallet. If you give me 100 rupees, I will eat food and go there. Sir gave me 100 rupees. If you give me 100 rupees, I will eat food and go to Kadapa. Please sir, 100 rupees only.
Okay, we will go to nearby hotel and I will pay you. No sir, I will eat. Give me 100. I will take you there, yaar. I will eat food and go sir. Maybe you don't have enough time to come with me. Came from Kadapa. Actually someone stole my wallet. If you please help me 100 rupees. Once I reach there, I will return it to you. I will buy a ticket to go to Kadapa. I am a graduate sir. I am not a beggar. Give me 100 rupees please. Please sir. బావా ఈరోజు నా కలెక్షన్ 200. किधर जाने भैया? ఒక జోక్ చదవను. ఇంటర్వ్యూర్ ఒకటి అడుగుతాడు, ఎక్కడ పుట్టేవారని. అది పంజాబ్ అంట. తర్వాత పంజాబ్ ఏ పాట అని అది పాట కాదు, హోల్ బాడీ అన్నాడు మన. ఇప్పటి వరకు మీరు ఇన్ని జోకులు వేశారు. ఈ రూపాయి తీసుకుని ఫస్ట్ సర్దార్ బేకర్ ఎవరు కనిపిస్తే అతనికి ఇవ్వండి. హాయ్, నువ్వు వెళ్ళు. అరే, ఎవరైనా వచ్చి బాబు ధర్మం చేయండి అనగానే పెద్ద దానకరుల్లో 1 రూపాయి ఇచ్చి పుణ్యం సంపాదించవచ్చు అని ప్రతివాడు అనుకుంటాడు. కానీ అలా చేయడం వల్ల ప్రతి రాష్ట్రంలో ప్రతి ఊరిలో అడుక్కునే వాళ్ళు ఎంతమంది తయారవుతున్నారో మీకు తెలుసా? ఎందుకు ఏంట్రా నువ్వు చెప్పేది? చెప్పడం కాదురా, అది అడుక్కోవడం అనేది పూర్వం బతకడం కోసం చేసేవాడు. కానీ ఇప్పుడు అది ఒక బిజినెస్ అయిపోయింది. బిజినెస్ అంటే ఎంత అనుకుంటున్నావు? సంవత్సరానికి 10 లక్షలు సంపాదించవచ్చు. 10 లక్షలు అంటే నీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ దానికి కారణం మనమే అన్న విషయం మనం తెలుసుకోవాలి. మీకు నిజంగా పుణ్యమే కావాలనుకుంటే అడుక్కునే వాళ్ళతో 1 నిమిషం టైం స్పెండ్ చేసి వాళ్ళ అవసరం ఏంటో కనుక్కో. ఈనాడు అవిటివాడు కూడా ఆత్మస్థైర్యంతో పనిచేస్తున్నాడు. ఆ విషయం తెలుసా మీకు? అయినా అనాథాశ్రమాలు, ఆర్ఫనైజ్ హోమ్లు లాంటివి చదువుని చెప్పించి పనిని కల్పించి వారికి ఒక ఉపాధిని కల్పిస్తున్నాయి. ఆ విషయం మీరు తెలుసుకోవాలి. ఇలాంటి పని చేస్తే మీకు నిజంగా పుణ్యం వస్తుంది. ఎక్కడైనా మారండి, చేతనైతే మార్చండి. ఇంతకీ ఎవరిది ఈ పాపం? ఇలాంటి ఎంతోమంది చిన్నారుల జీవితం మన చేతుల్లో ఉంది. ఎంకరేజ్ ఆర్ఫనేజ్ హోమ్స్, నాట్ బెగ్గర్స్. Babu, Papa, they are brothers and sisters. They are well dressed. They are like a convent school boys. వాళ్ళు వచ్చి మా అంకల్ నాకు బస్సు డబ్బులు లేవని చెప్పారు. చెప్తే ఎవరో డబ్బులు ఇచ్చారు. నేను తర్వాత తిరిగి వస్తే మళ్ళీ వాళ్ళు అదే సేమ్ డైలాగ్, అంకల్ నాకు బస్సుకి డబ్బులు లేవు. నేను అబ్బాయి తీసుకెళ్ళి బస్సులో కూర్చోబెట్టి టికెట్ ఇప్పిస్తాను అంటే వాడు పారిపోయాడు. సక్రమైనటువంటి మార్గానికి ఉపయోగపడదు కనుక వాళ్ళు బెగ్గర్స్ని మనం ప్రోత్సహించడం అనేటటువంటిది చాలా దోషాకరమైనటువంటిది. అది దానం అని అనిపించుకోదు. Please do not think of giving a rupee and encourage beggary. Try to donate your causes to proper sources like orphanages. वो लोग मेहनत करके भी कमा सकते हैं, खा सकते हैं. वो ऐसी सफाई वफाई करके पैसा लेते हैं तो वो बेहतर है, वही अच्छा रहेगा. మా ఈ చిన్న ప్రయత్నాన్ని చిరునవ్వుతో స్వీకరిస్తారని ఆశిస్తూ